పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామాయణుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యేలు పులివర్తి రామాంజనేయులు, వెనిగండ్ల రాము, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. నరసాపురం నుంచి భీమవరం వరకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ట్రైన్లో ప్రయాణించారు. విజయవాడ నుంచి బెంగళూరు వందే భారత్ వస్తా ఉంది అని అయితే మీ అందరి కోరిక మేరకు అధికారులు కలిసా ఈ ప్రాంతం నుంచి 15 నుంచి 20 బస్సులు రోజు బెంగళూరు వెళ్తూ ఉన్నాయి. ఆ ట్రైన్ విజయవాడ నుంచి కాదు నర్సాపురం నుంచే బయలుదేరే విధంగా ప్రయత్నం చేయాలి అని రైల్వే అధికారులకి బస్సులు సంఖ్యతో సహా, ప్రయాణికుల సంఖ్యతో సహా వివరాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ట్రైన్ గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే 2 రోజుల్లో ఆ వంతు ప్రయత్నం కూడా చేస్తాం. ఇవాళ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో రాబోయేటువంటి కాలంలో అది తాడేపల్లిగూడలో ఆగే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఈవేళ హైదరాబాద్ వెళ్ళడానికి ఇవాళ ఇక్కడ ప్రారంభమైనటువంటి నర్సాపూర్ చెన్నై ఎక్స్ప్రెస్ కి కూడా ఒక చక్కటి అనుసంధానంతో కనెక్టివిటీ ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులు ఇక్కడ 2 గంటల 50 నిమిషాలకు బయలుదేరి విజయవాడ వెళ్తే 4 గంటల 50 నిమిషాలకి 5:30కి విజయవాడ టు లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు మారడానికి 40 నిమిషాల సమయం ఉంటుంది. రాత్రి 10 గంటల 20 నిమిషాలకి హైదరాబాద్ చేరుకుంటే దాదాపు కేవలం 7 గంటల 20 నిమిషాల్లో నర్సాపూర్లో బయలుదేరితే 7 గంటల 20 నిమిషాల వ్యవధిలో హైదరాబాద్ వెళ్తామనేటువంటి విషయాన్ని సభాముఖంగా చెప్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ వెళ్ళాలంటే 11 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా మరొక ఆల్టర్నేటివ్ ఈ ఎక్స్ప్రెస్ ఎక్కడం ద్వారా ఒకవేళ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కనుక మనం అందుకోలేకపోతే 6 గంటల 45 నిమిషాలకి ఏదైతే వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ ఉన్నదో అది అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి 11 గంటలకి హైదరాబాద్ చేరుకుంది. అదేవిధంగా నర్సాపూర్ నుండి ఇవాళ అరుణాచలం ఎక్స్ప్రెస్ ఏదైతే మనం ప్రారంభించామో కొన్ని క్షేత్రానికి అది 3 రోజులు 3 నెలలు మాత్రమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికని రైల్వే అధికారులంతా కూడా మన్నించి దాన్ని పూర్తిగా అందుబాటులో ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ వారానికి ఒక్కసారి తిరిగేటువంటి ఆ ట్రైన్ ని దాని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా పెంచే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఆర్యూబీలు నియమిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆర్యూబీలు 48 ప్రాంతాలను గుర్తించాం. మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడ రైల్వే క్రాస్ లైన్ దగ్గర రైల్వే గేట్ మూసివేటటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఆర్యూబీలు రాబోయేటువంటి